హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యుక్తి కిచెన్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి హెల్దీ రెసిపీ అండి. హెల్దీ బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తున్నాను. మిక్స్డ్ దాల్ దోశ. దీన్నే మల్టీగ్రెయిన్ దోశ అని కూడా అంటారండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లోనే ఈజీగా మిక్స్డ్ దాల్ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి పావు కప్పు మినపప్పు, పావు కప్పు పెసరపప్పు, ఒక హాఫ్ కప్పు వరకు పెసర్లు, హాఫ్ కప్పు వరకు శనగపప్పు అండి. అలాగే 1 గ్లాస్ వరకు దోస రైస్ లేదంటే రేషన్ బియ్యం ఉంటాయి కదండి, అవి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక 2-3 సార్లు చక్కగా కడిగి తీసుకోండి. ఇలా వాటర్ వేసి 2-3 సార్లైనా కడిగి తీసేసుకోండి. ఇలా కడిగి వాటర్ వంపేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా ఒక 2-3 సార్లు కడిగిన తర్వాత ఈ పప్పులు మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని దీనిపైన మూత పెట్టి ఓవర్ నైట్ అలాగే వదిలేయండి. నేనైతే నైట్ వదిలేస్తున్నానండి. మార్నింగ్కి చూపిస్తున్నాను చూడండి. మినిమం 8 గంటల పాటు నానాలి. ఇవి అయితే చక్కగా నానిపోయాయి నైట్ అంతా. ఇప్పుడు మరొకసారి కడిగేసుకొని వాటర్ వంపేసి తీసుకొస్తాను. ఇలా వాటర్ వంపేసిన పప్పులని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి సరిపడా మనం నానబెట్టిన పప్పులన్నీ కూడా ఇందులోకి వేసేసుకోండి. ఇలా వేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని మనం మామూలుగా దోశ బ్యాటర్ని ఎలా పట్టుకుంటామో అలా పట్టేసుకోండి. ఎంత వీలైతే అంత స్మూత్గా ఇలా ఈ విధంగా పట్టేసుకోవాలి. ఇక చూపిస్తున్న చూడండి, ఈ విధంగా స్మూత్గా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. దీన్ని మనం వేరొక గిన్నెలోకి వేసేద్దాం. ఇలా వేరొక గిన్నెలోకి యాడ్ చేసిన తర్వాత మిగిలిన పప్పులని కూడా ఇదే మిక్సీ జార్లో వేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దీనిపైన మూత పెట్టి మిక్సీ పట్టుకోండి మరొకసారి. చూడండి, మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని ఇందాక బౌల్లోకి వేసేసుకుందాం. ఇలా బౌల్లోకి మొత్తం పిండిని కూడా వేసేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ని అయితే యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా కూడా కలిపేసుకోండి. ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత మనం ఇప్పుడు దోశలు వేసుకోవడానికి దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దోశ వేసేసుకుందాం. చిక్కగా ఉన్నట్లయితే కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు దోశ పెనాన్ని పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత ఈ విధంగా గరిటెతో దోశలాగా వేసేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. హెల్త్కి కూడా చాలా మంచిదండి. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తీసుకోవచ్చు. ఈ విధంగా దోశలాగా వేసేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోశని కాల్చుకోండి. కొద్దిగా పైన ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే వేసేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత మరొక వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా చక్కగా కాల్చుకోండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు కాల్చుకుంటే చూడండి, టేస్టీ మిక్స్డ్ దాల్ దోశ రెడీ అయిపోయింది. దీన్ని ప్లేట్లోకి తీసుకుంటున్నాను. మరొక దోశ వేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా గరిటెతో దోశ పిండిని వేసేసుకొని ఈ విధంగా దోశలాగా వేసేసుకోండి. మీరు కావాలనుకుంటే ఆనియన్స్ని కూడా వేసేసుకోవచ్చు. ఇలా ఒకవైపు చక్కగా కాలిన తర్వాత కొద్దిగా ఆయిల్ని వేసేసుకోండి పైన. ఆయిల్ వేసిన తర్వాత మరొక వైపు కూడా తిప్పుకొని ఇటువైపు కూడా దోశని కాల్చుకోవాలి. ఇలా ఒక 1 మినిట్ పాటు కాల్చుకుంటే రెండు వైపులా కూడా దోశ చక్కగా వేగిపోయి మిక్స్డ్ దోశ అయితే రెడీ అయిపోయింది చూడండి. ఇలాగే మొత్తం పిండిని కూడా దోశలాగా వేసేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే పునుగుల్లాగా కూడా వేసేసుకోవచ్చు అండి. చూసారు కదండి, ఇవాల్టి రెసిపీ మిక్స్డ్ దాల్ దోశ అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి అయితే చాలా చాలా మంచిది. హై ప్రోటీన్ ఇచ్చే మిక్స్డ్ దాల్ దోశ ఇవాల్టి వీడియోలో చూసారు కదండి. చూస్తున్నారు కదా, స్మూత్గా అండ్ టేస్టీగా మిక్స్డ్ దాల్ దోశలు అయితే రెడీ అయిపోయాయి.
ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేసేసేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.